కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంబీపీఎస్ విధులు నిర్వహిస్తున్న హిమబిందు మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలకు గ్రామంలో నివసించే వారికి కొన్ని రోగాలు రాకుండా ఉంటాయని తెలపడం జరిగింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గ్రామాల్లో నివసించే వారికి ఈ రోగాలను అరికట్టవచ్చు అని వారు మాట్లాడారు. మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మేము ఎలాంటి పరీక్షలు చేస్తున్నాం ఏంటి దాని గురించి మాట్లాడతాను. వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఎక్కడైతే వాన నీరు వర్షం నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో అక్కడ నిల్వ లేకుండా చూసుకోవాలి. అండ్ ఎక్కడ మురికి కాలువలు ఉన్నా కూడా దాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటట్టు చూసుకుంటే మనం ఈ సీజనల్ వ్యాధుల నుంచి రాకుండా చేయగలము. అండ్ మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు అయితే ఎలాంటి డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా ఫీవర్స్ కానీ రాలేదు. ఎవరైనా రోజుకి 4 నుంచి 5 వరకు జ్వరంతో వస్తున్నారు. వాళ్ళకి రక్త పరీక్షలు సేకరించి మేము కామారెడ్డి టీహబ్ సెంటర్కి పంపిస్తున్నాము. ఇప్పటివరకు ఎలాంటి డెంగ్యూ కేసెస్ అయితే రికార్డ్ అవ్వలేదండి. అండ్ విలేజెస్లో మేము మెయిన్గా హెల్త్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్ అందరూ, ఎంఎల్హెచ్పీస్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఎవరికైతే జ్వరం అలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళని పిహెచ్సికి పంపిస్తున్నారు. అండ్ బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం క్యాంప్స్లో. మీరు క్యాంప్కి వెళ్ళేటప్పుడు మేడం వాళ్ళకి ఎలాంటి టాబ్లెట్ ఇస్తున్నారు? మరి వాళ్ళు చెప్పే అంటే జ్వరంకి అలా ఏమంటే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కానీ పారాసిటమాల్, సర్ది దగ్గుకు సంబంధించిన సిరప్స్, టాబ్లెట్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇస్తున్నాము. మీరు ఏం చేస్తారంటే మేడం, అంటే మీ దగ్గర నుంచి నర్సు మరి మేడం ఉంటారు కదా, వాళ్ళంటే ఆ గ్రామంలో వాళ్ళు తిరిగి మరి ఎవరికి ఫీవర్ ఉంది ఎవరికి లేదు మేము అక్కడ లోకల్ సర్పంచ్, జీపీ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ముందు రోజు అక్కడ టౌన్ చేయించి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాము. అండ్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అక్కడ అందించి అక్కడ ఆ లెవెల్లో అవని వాళ్ళకి మేము పిహెచ్సికి పంపించమని చెప్పాం. ఇక ముందు గ్రామంలో నివసించే ప్రజలకు రోగాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మరి ఎలాంటి వర్షాకాలంలో వాటర్ కలుషితం అవుతుంది కాబట్టి కొంచెం వాటిని కాచి చల్లారిన తర్వాత తీసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ నేను చేతులు కూడా సరిగా కడుక్కొని తీసుకుంటే ఆహారం మనకి ఈ వ్యాధుల మెయిన్ ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర టీవీ రోగాలు సోకిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మన మండలిలో లింగంపేట మండలి ఇప్పటివరకు 27 మంది ఉన్నారు. అందులో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు 5 మంది, ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు 25 మంది. అంటే ఇలా ఇక్కడ గవర్నమెంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ తగ్గిపోతుందా మేడం? అంటే వాళ్ళకున్న లక్షణాలను బట్టి మేము 6 నెలల ట్రీట్మెంట్ సివియారిటీ అంటారు. వాళ్ళ లక్షణాలను బట్టి 6 నెలల లేకపోతే 9 నెలల లేదా 1.5 year ట్రీట్మెంట్ అనేది కోర్స్ ఉంటుంది. మ్యాక్సిమం సెట్. ఇంకోటి వాళ్ళు నివసించే ఇళ్లలో కూడా మేము కాంటాక్ట్ ట్రేసింగ్ అది చేస్తున్నాము. అండ్ ఆ పేషెంట్ అంటే ఆ పేషెంట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీకి సోకే అవకాశాలు మనం వాళ్ళకి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని మన సలహా? వాళ్ళకి అంటే మెయిన్ వీళ్ళు తగ్గినప్పుడు మాట్లాడినప్పుడు వచ్చే డ్రాప్లెట్స్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాస్క్ యూజ్ చేయడం, తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయడం, లేదా తన టచ్ చేసి అలా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయగలిగితే మనం దీనికి అండ్ వాళ్ళకి కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి అండ్ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అన్న లక్షణాలు మీరు డైలీ అంటే ఒక్క రోజులో ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు? రోజుకి 2 విలేజెస్లో కండక్ట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.